హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది రూపా మంత్ర సాధన ఛానల్. మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియోలో మీకు అతి పురాతనమైనటువంటి గురువులు పరంపరంగా ఉన్నటువంటి ఎవరికి తెలియనటువంటి ఒక విద్యా విధానం గురించి పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఈ విద్య వల్ల, ఈ విద్య చేస్తున్నప్పుడు వచ్చే లాభాల వల్ల సాధకులకు, మంత్ర సాధన చేస్తున్నటువంటి వ్యక్తులకు, సగటి మనిషికి కూడా ఇలాంటి విద్య ఒకటి ఉన్నదని తెలియదు. అదే అమృతేశ్వరి విద్య. ఈ విద్యా విధానం వల్ల సాధకుడు ఎన్నో కష్టతరమైనటువంటి నష్టాల నుంచి బయటపడే మార్గం అమృతేశ్వరి విద్యకు ఉంది. ఈ విద్యకు మంత్రశాస్త్రానికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఎన్నో మంత్ర సాధనలను, పద్ధతులను చేస్తున్న ఎలాంటి ఫలితం పొందలేని వారికి ఈ మార్గం. ఈ విద్య నా అనుభవంలో కొంతమంది ముఖ్యమైన అర్హత కలిగినటువంటి విద్యావంతులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇలాంటి విద్య కూడా ఒకటి ఉంటుందని సాధకులకు తెలియడం కోసమే ఈ విద్యను బహిర్గతం చేయడం జరుగుతుంది. ఈ విద్య గురించి పూర్తిగా వివరాలు ఈ వీడియోలో పొందుపరచడం జరుగుతుంది. వీడియో ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వినడం వల్ల మంత్ర సాధన పట్ల ఎన్నో అపోహలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఇది ఉపకారం. సగటు మధ్య వ్యక్తికి కూడా, సగటు జీవితం గడుపుతున్న వ్యక్తికి కూడా ఈ సాధన బాగా అనుకూలిస్తుంది. ఈ సాధన చేయడం వల్ల సాధకుడికి అమృతేశ్వరి విద్య. అమృతేశ్వరి అంటే మన జీవితంలోకి అమృతాన్ని ఆస్వాదిస్తున్నట్లే. కష్టతరమైనటువంటి విద్యను, పేదరికాన్ని, దరిద్రాన్ని కూడా తొలగించి మన జీవితాన్ని అమృతమయం చేసేటటువంటి విద్య. సాధకులకు ఈ విద్య సాధన చేయడం వల్ల శీఘ్ర మంత్రసిద్ధి, కుబేరయోగం. కుబేరయోగం అంటే కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తుపాస్తులు, భూములు, ధనంతో కలకాలం జీవిస్తారు. ఈ విద్య చేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా భూమిలో నిధి నిక్షేపాలు చూడడం, కంటికి కనబడినటువంటి సిద్ధులు, యోగులు, పుణ్యపురుషులు, ఎన్నో సంవత్సరాలు తపస్సు, జ్ఞానం చేసినటువంటి వ్యక్తులకు కూడా కలగనటువంటి దేవతా దర్శనాలు కూడా కలగడం జరుగుతుంది. భూమిలో ఉండేటటువంటి ధనానికి, నిధి నిక్షేపాలకి ఏ రకమైనటువంటి కట్లు, బంధనాలు ఉన్నాయో అవి పూర్తిగా కనబడతాయి. నాగబంధన కానీ, గరుడ బంధన కానీ, పిశాచ బంధన కానీ, భైరవ బంధన కానీ, మిగతా ఏ బంధనాలు ఉన్నా సరే సాధకుడికి కంటికి మనం టీవీలో చూసేటటువంటి ప్రతిబింబంలాగా కనబడతాయి. దానికి విరుగుడు కూడా కనబడతాయి. ఒక ఊర్లో ఒక నిధి ఉంది. ఆ దారంట వెళుతున్నా కానీ ఆ నిధిలో ఏ బంధనం ఉందో కూడా తెలుస్తుంది. ఉదాహరణకి ఒక గుడి పక్కన మనం వెళ్ళాం. ఆ గుడిలో పూర్వం దాచినటువంటి కొంత ధనం ఉంది. ఈ సాధకుడు సాధన చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి నిధి దగ్గరికి చేరుకోవడానికి కానీ, లేదా తెలిసి కానీ తెలియక కానీ ఆ గుడి దగ్గరికి వెళితే ఆ గుడికి కట్టినటువంటి సర్ప బంధనం కానీ, గరుడ బంధనం కానీ కంటికి కనబడతాయి. దాంతోపాటు అక్కడ కాపలా ఉన్నటువంటి సర్వశక్తులు కూడా సాధకుడికి కనబడతాయి. ఈ విద్యా విధానం ఏకకాలంగా నిత్య అనుష్ఠానంతో 3 సంవత్సరాలు ఎవరైతే నిత్యానుష్ఠానంతో కొనసాగిస్తారో భూత భవిష్యత్ వర్తమానాలను కంటితో చూడవచ్చు, చెప్పవచ్చు. ఈ విద్యా ఉపాసన ఫలితాలు దినదిన అభివృద్ధి. సంఘంలో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవారి పరిచయాలు
ఉన్నతమైనటువంటి గౌరవం, భూమి సంపద పెరగడం, అంటే భూమిని కొనడం యోగ్యత తెలియలేని వారికి కూడా భూమి యోగం పడుతుంది. అంతటి అమూల్యమైనటువంటి విద్య అదే అమృతేశ్వరి విద్య. సాధకులు ఎంతటి మహామంత్ర సాధన చేస్తున్నటువంటి వ్యక్తులైనా సరే సాధనలోకి అనుభవాలు కానీ లేక దేవతా దర్శనాలు కానీ లేనప్పుడు ఆ సాధకుడు ముందుగా ఒక మాల అమృతేశ్వరి విద్య పఠించినట్లయితే త్వరలో శీఘ్రకాలంలోనే ఆ దేవతా సిద్ధిని చేరుకోవచ్చు. ఎందుకంటే పూర్వ జన్మ కర్మని తొలగించి నేటి కాలంలో చేస్తున్నటువంటి సాధన సంపూర్ణంగా సిద్ధింప చేయడానికి ముందుగా ఒక మాల నిత్యం చేస్తున్నట్లయితే వాళ్ళు చేసేటటువంటి సాధన శీఘ్రంగా ఫలిస్తుంది. ఈ అమృతేశ్వరి విద్య పరిచయం అనేది కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ అమృతేశ్వరి విద్య అనేది వేదకాలం నుంచి కూడా ఉన్నది. కాకపోతే కొంతమంది గురు పరంపరలో మాత్రమే ఉంది. పాలకడల నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు అమృతం అనే బిందువు పుట్టింది. అందులోంచే అమృతేశ్వరి విద్య కూడా బయటకు పుట్టుకుని వచ్చాయి. లక్ష్మీదేవి, అమృతం, తెప్పతీగ ఇలాంటి విద్యలు మూలికలు కూడా పుట్టుకు వచ్చాయి. ఈ విద్యకు అమృతేశ్వరి విద్య అని అందుకే అన్నారు. ఈశ్వర అనుగ్రహం వల్ల అమృతేశ్వరి విద్య ఎన్ని సాధనలు చేసినా ఫలితం పొందలేని వారికి ఈ సాధన చేయడం వల్ల ఏ మంత్రం తీసుకున్నా చేసిన ఒక మాల ముందుగా ఇది చేసిన తర్వాత మొదలు పెడితే గనక సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధి, దేవతాది సిద్ధి 3 నెలల కాలంలోనే సాధించవచ్చు. కానీ ఎంతో నియమ నిష్టలతో ఈ సాధన చెయ్యాలి. ఈ సాధన చేసేటప్పుడు ఎవరైనా సరే ఈ సాధన వర్తిస్తుంది. కాకపోతే అమృతేశ్వరి విద్య చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకు భిన్నంగా ఉంటుందంటే తెలుసో తెలియకో మంత్రవేత్తలు కానీ సాధకులు కానీ బయట స్త్రీని తాకడం జరుగుతుంది. అలా ఎవరైతే ఈ విద్య చేసి బయట స్త్రీని తాకుతారో శారీరకంగా కానీ తాకినటువంటి సందర్భాలు వస్తే కనుక ఈ విద్య అనేది బయటకు పోతుంది. ఎందుకంటే వాళ్ళ దరిద్రాన్ని మనం తీసుకుని మళ్ళీ మొదటి నుంచి ఈ విద్యను ప్రారంభించాలి. ఈ విద్యతో ఎంత కష్టపడి సాధకుడు సాధించినటువంటి విజయాన్ని ఏదైతే ఉందో ఒక్క క్షణకాలంలోనే ఆవిడ సొంతమవుతుంది. దీనివల్ల అవతల వ్యక్తి బాగుపడతాడు. వాడి పూర్వజన్మ కర్మ దరిద్రం ఈ సాధకుడికి అంటుకుంటుంది. ఈ సాధకుడు అంటే ఈ విద్య చేస్తున్నటువంటి వ్యక్తికి అంటుకుంటాయి. మళ్ళీ సాధకుడు తిరిగి 6 నెలలు మళ్ళీ మంత్ర సాధన కొనసాగిస్తేనే కానీ పూర్వస్థితికి రాడు. అంతటి ఇది యోగ్యమైనటువంటి విద్య. ఎంతటి ఫలితాన్ని అయితే ఇస్తుందో అంతటి దరిద్రాన్ని కూడా ఇస్తుంది. కానీ చేసేటప్పుడు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేసి ఫలితాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాం. ఈ సాధన తీసుకున్న వ్యక్తులు కూడా కొంతమంది తప్పుడు దారిలో నడుస్తున్నారని ఈ మధ్యకాలంలో తెలుసు. మళ్ళీ సాధన మళ్ళీ మామూలు స్థితికి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కొంత తప్పుడు నడవడికతో నడిచారు కాబట్టి వాళ్ళకి ఆ శిక్ష అనేది ఆ మంత్రదేవత ఇస్తుంది. ఏ విధంగా లాభం పొందారో ఆ విధంగానే నష్టాన్ని ఇస్తుంది. ఈ విద్య చేయడం వల్ల ఎన్నో సంవత్సరాల మట్టి సాధిస్తున్నటువంటి సాధన చేస్తున్నటువంటి విద్యలు సిద్ధించలేక బాధపడుతున్నారో అలాంటి విద్యలు 3 నుంచి 4 నెలల కాలంలో సంపూర్ణమైనటువంటి సిద్ధిని పొందుతారు. కానీ ఈ విద్య సిద్ధించాలి అంటే కొన్ని నియమాలు ఉన్నవి. అవి ఆచరించాలి. అవి గురుముఖంగా తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. ఒకడు ముఖము చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. ఇంకొకరి ముఖము చూస్తే ఎంతో అందంగా తేజస్సుతో ఉంటాడు. చెడు మంచి అనే జ్ఞానం కలిగి ఉంటారు. అమృతేశ్వరి సాధన వల్ల
ఎంత హీనంగా చేస్తున్న పని అయినా మన దగ్గరికి వచ్చేటప్పటికి విషం అయినా సరే అమృతంగా మారుతుంది. ఈ విద్య గొప్పతనం నా అనుభవంలోకి ఒక వ్యక్తి వచ్చి ఇది పరిస్థితి, చాలా బాధగా ఉంది గురువు గారు అని చెప్పి బాధపడ్డారు. వ్యాపారంలో నష్టం వచ్చి చాలా మనస్తాపానికి, ఒత్తిడికి, టెన్షన్కి గురి అయిపోయి నా జీవితంలో ఏమీ లేదు అనుకున్న వ్యక్తికి అక్షరాల 22 లక్షలు అప్పు ఉంది. పక్కలో బల్లెంలాగా అప్పుల వాళ్ళు ఒత్తిడి చేయడం, చనిపోదామా లేదా ఎక్కడికైనా పారిపోదామా అనే రెండే దారులు ఉన్నటువంటి వ్యక్తికి, అలాంటి వ్యక్తికి ఈ సాధన ఇవ్వడం జరిగింది. అతగాడు ఈ సాధన మొదలుపెట్టిన 21 రోజుకే గుండె ధైర్యం, ముఖం వర్చస్సు కూడా పెరిగాయి. అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ఇచ్చినటువంటి వ్యక్తికి ఒక మాటకు విలువనిచ్చి కట్టుబడి ఉన్నారు. అదే ఈ సాధకుడు తిరిగి మళ్ళీ అదే వ్యాపారాన్ని ప్రారంభించాడు. అమ్మవారి అనుగ్రహంతో వ్యాపారం ముందు సాగింది. తన వ్యాపారంలోనే 9 నెలల కాలంలోనే 11 లక్షలు అప్పు కూడా తీర్చడం జరిగింది. ఇంత గొప్పదనం అనేది ఆ వ్యక్తి సాధన కొనసాగిస్తున్నాడు. నిత్యం అనుష్ఠానం చేసి దినదినాభివృద్ధి చెందుతూ కూడా ముందుకు సాగుతున్నాడు. అంతటి గొప్ప విద్య కొంతమంది గురువుల దగ్గర ఉందో లేదో తెలియదు, కానీ చాలామంది యూట్యూబ్లో కూడా చెప్పి ఉండరు. ఎందుకంటే నిజం అనేది నిలకడగానే వస్తుంది, విద్య అనేది కూడా నెమ్మదిగానే వస్తుంది. యూట్యూబ్లో కొంతమంది కొత్త వాళ్ళు పరిచయాలు అవుతున్నారు. కేవలం ధనం రూపేణా కాకుండా చేస్తున్నటువంటి విద్య మీద మక్కువతో నిజాయితీగా ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి దేవతానుగ్రహం అనేది శీఘ్రంగానే సిద్ధిస్తుంది. ఒకవేళ సాధన పట్ల అవగాహన లేకపోతే 1కి 2 సార్లు గురు సేవన చేయాలి, లేదా గురువు గారికి ఇష్టమైనటువంటి పద్ధతుల్లో అనుసరించి ఆ విషయాన్నన్నా తెలుసుకోవాలి. ఈ విద్య సాధన చేయడం వల్ల ఎలాగుంటుందంటే, ఎదుటి వ్యక్తులు ఎంతటి మహామంత్రవేత్త అయినా, ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా సాధకుడికి అక్షరాల ఈ విద్య ఒక రక్షణ కవచం. ఎలాంటి రక్షణ కవచం అంటే, 10 మంది కలిసి ఒక్క ప్రయోగం చేసిన సాధకుడికి తాను శరీరంలో ఉన్నటువంటి ఒక వెంట్రుకు తగిలి నేల రాలుతుందే తప్ప సాధకుడికి ఏ ప్రయోగం కూడా జరగదు. అంతటి గొప్ప విద్య. ఎవరైతే ప్రయోగం చేస్తారో వాళ్ళకి అదే విద్య విషంలాగా తగులుతుంది. సాధకుడికి ప్రయోగించినటువంటి వ్యక్తులు ఆ విషాన్ని మళ్ళీ విరుగుడు కనుక్కోవడం చాలా కష్టం. ఎలాంటి విద్యనైనా సరే తన దగ్గరకు వచ్చేటప్పటికి అమృతంలాగా మారుస్తుంది. సాధకుడికి కుటుంబానికి, ప్రయోగాలతో బాధపడుతున్న వ్యక్తులకి 3 రోజులు ఈ మంత్రానుష్ఠానం చేసి నీళ్లు లేదా పవిత్రమైనటువంటి గంగాజలాన్ని 3 రోజులు మంత్రించి ప్రయోగాలతో బాధపడే వ్యక్తులకు ఉదయకాలంలో కానీ సాయంత్రం కాలంలో కానీ కేవలం 3 రోజులు జపాన్ని మంత్రించి నీళ్లను ఇస్తే కనుక ఎటువంటి ప్రయోగ బాధలైనా సరే వాళ్ళకి దరి చేరవు జీవితాంతం అంతా. అంతటి గొప్ప విద్య. ఇలాంటి విద్య కొంతమంది ఈ మధ్యకాలంలో మా అనుగ్రహంతో కాకుండా మా గురువుల అనుగ్రహంతో ఇలాంటి విద్యలను బయట ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది.